చవితి పందిరిలో భద్రతా చర్యలు చేపట్టాలి. నిర్వాహకుల సమావేశంలో సౌత్ ఏసీపీ శ్రీనివాస్ ఆదేశం. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వినాయక పందిళ్ల నిర్వాహకులతో సౌత్ ఏసీపీ వై శ్రీనివాస్ ఆదివారం గాజువాక క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పందిళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి అన్ని అనుమతులు పొందాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పందిళ్లలో నీటి డ్రమ్ములు, ఇసుక వంటి భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉంచాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా డీజే సౌండ్ వాడకం పూర్తిగా నిషేధమని, ఎవరైనా డీజేలు ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుగుండు సామాగ్రి వినియోగం నిషేధమని, 11 రోజులు దాటే పందిళ్లకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. భక్తుల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్స్ వాడకూడదని, జనాలు నడిచే రోడ్లపై పందిళ్లు ఏర్పాటు చేయరాదని ఏసీపీ వై శ్రీనివాస్ స్పష్టం చేశారు. పోలీసులు సూచించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం జరగాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో గాజువాక సీఐ పార్థసారథి, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు హరికృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పెద్ద పెద్ద విగ్రహాలను కూడా వాళ్ళు చాలా క్రమశిక్షణతో విగ్రహాలు ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా గాజువాక పరిసర ప్రాంతాల గాజువాక పోలీస్ స్టేషన్, దువ్వాడ, స్టీల్ ప్లాంట్, సౌత్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ భక్తులందరికీ కూడా మరి వినాయక చవితి ఆనందంగా జరుపుకోవాలని చెప్పి, ఈ ఆనందంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలన్న దాని గురించి ఈరోజు ఈ ఆర్గనైజర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరి పండాల్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, మరి పండాల్స్ అక్కడ పూజ చేసే టైంలో ఎన్ని రోజులు అక్కడ మరి పూజల్లో పెడతారు, అనంతరం మరి నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి, ఎన్ని విషయాల గురించి కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిబంధనలు, మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి ఆ పండాల్స్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, మరి వాళ్ళ యొక్క కమిటీ మెంబర్ల యొక్క బాధ్యతలు ఏంటి, మరి ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి, మరి అవన్నీ కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఎక్కడ నిమజ్జనం చేసుకోవాలి, ఏ రోజు నిమజ్జనం చేసుకోవాలి అనే కార్యక్రమం కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అనుమతి ఇస్తామో అనుమతి ఇచ్చే రోజే వాళ్ళందరికీ కూడా మీరు ఫలానా రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి ఫలానా ప్లేస్కి మీరు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రాంతం కూడా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇతర భద్రతా ఏర్పాట్లతో పాటు మెయిన్ విషయాలు ఏంటంటే, ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి డీజే సౌండ్ సిస్టమ్ అనేది అనుమతించబడదని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతుంది. మరి పండాల్స్ దగ్గర కానీ పొజిషన్ సమయంలో కానీ డీజేకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. అదేవిధంగా ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారో అక్కడ తప్పనిసరిగా మరి స్ట్రక్చర్ కూలిపోకుండా మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు, ముఖ్యంగా R&B అధికారులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కంపల్సరీగా వాళ్ళు ఫిట్ అనేది సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కంపల్సరీగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడైతే మీరు కొన్ని చోట్ల మరి మా దృష్టికి వచ్చింది, దర్శనం కోసంగా టికెట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం కొంతమంది చేస్తారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అది అనుమతించడానికి లేదు, అనుమతింపబడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరన్నా మరి దర్శనానికి, దైవ దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేస్తే ఇమీడియట్గా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది, ఆ కార్యక్రమాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మరి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసి ఏదన్నా గేమింగ్ కానీ ఏదైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేస్తే వాటి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్గనైజ్ అందరూ కూడా మరి మన
మీడియా ముఖంగా అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటివి అనుమతించేది లేదు. వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అందరికీ కూడా మీరు ఇవన్నీ గమనించాలి. మరి తర్వాత వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇది భక్తిపూర్వకమైన మా కార్యక్రమం వినాయక చవితి అనేది. దాన్ని భక్తిపూర్వకంగానే జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాం. దీన్ని వేరే రకంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా మరి తాగి తందనాలు ఆడుతూ లేకపోతే వేరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మాత్రం పోలీస్ చర్యలు తప్పవు అని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటాం. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవటానికి ఈ యొక్క నిర్వహణలతో మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించాము. ఈ సదస్సులో ముఖ్యంగా ఈ ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మార్నింగ్ ఎక్కువ డీజేలు కూడా ఈ దీంట్లో నిషేధించాము. తర్వాత పెద్ద పెద్ద వినాయకుల దగ్గర వచ్చేసి టికెట్స్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ దర్శనం టికెట్లు కూడా పూర్తిగా నిషేధము. కాబట్టి అందరూ కూడా ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. ఈ రాత్రులు కూడా 10 లోపే అనేది మైకులకి పర్మిషన్ ఉంది. ఆ తర్వాత 10 తర్వాత ఏముండదు. తర్వాత పోలీసుకి ఇచ్చే మైక్ పర్మిషన్ కూడా ఎటువంటి చలాన్లు కూడా వినాయక చవితికి అనేది లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజ చేసుకొని అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.